పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం ధర్మపురి సిరి సహస్ర ప్యాలెస్ లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రపంచ పటంలో నిలబడింది అంటే అది వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి అని అతనికి ధన్యవాదాలు తెలిపారు. జిఎంఆర్ సంస్థకు కూడా వారి అభినందనలు తెలిపారు. దాన్ని దిగ్విజయంగా చేసినందుకు, ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు జిఎంఆర్ సంస్థ వారిని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే వాలిడేషన్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా 4వ తారీఖుని జరిగిన ఈ కార్యక్రమం జరిగిన మొట్టమొదటిగా మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ఏదైతే ఎప్పుడు వెనుకబాటు ప్రాంతం అని చెప్పే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రపంచ పటాల్లో నిలిపి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మరి కొద్ది నెలల కాలంగా ఈ ప్రాంతానికి ప్రయాణికులు వచ్చే విధంగా ఈ ప్రాంతం కూడా ప్రపంచ పటంలో నిలిపిన సుమారు 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేసి, ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి 2019-24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంగానే చూపారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ సక్సెస్ఫుల్ గా అది తిరగాలన్నా, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్నిటికంట ప్రధానమైనది ఈ ద్వారా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధి, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా కేంద్ర మంత్రులు కానీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారు, ఏదైతే బీచ్ కారిడార్ రోడ్డు ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సుమారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మేరకు 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. విశాఖపట్నం బీచ్ కారిడార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే లొకేషన్ మన ఆటోనగర్ జంక్షన్, చౌల్నగర్ రోడ్డు నుంచి ఆ జంక్షన్ నుంచి ఎక్కడ దాన్ని ఏమంటారు పోర్ట్ రోడ్ జంక్షన్ నుంచి బీచ్ రోడ్డుగా దీన్ని కనెక్టివిటీ చేసే విధంగా ఆ రోజు 6,000 కోట్ల రూపాయలు ఆయన ఒక డిపిఆర్తో శాంక్షన్ చేశారు. ఇప్పుడు వచ్చి అది గట్టి లేదు, ఎందుకంటే చేస్తే ప్రధానంగా యాక్సెస్ అనేది అటు విశాఖపట్నం వారికి కానీ ఇటు ఈ ప్రాంతం అనుకునే వారికి కానీ అందరికి కూడా యాక్సెస్ అవుతుంది. ఇలాంటి ప్రధానమైనవి దృష్టి పెడితే ఆపరేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరిగి ఇంకా అనేక మంది ప్రయాణికులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా జిఎంఆర్ సంస్థ ద్వారా, ఎల్ఎన్టీ సంస్థ ద్వారా చేస్తున్న పనులకు మనం ఫోటోలు దిగి మనం ఆ ఫోటోలు చూపించి మనమే దీని కార్యక్రమాన్ని పూర్తి చేసామనే భావన కాకుండా మీరు చేయాల్సిన పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ముందుకెళ్తారని ద్వారా కోరుకుంటూ